ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ మరొకసారి ప్రభువును తలంచడానికి, ప్రభు కార్యాలను తలపోసుకుని స్తుతించడానికి కృపను గ్రహించిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరు అంటే మనకు నిరంతరం కాపరిగా ఉండి నడిపిస్తున్న ఆదుడు. ప్రతి క్షణం మన జీవితాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. కొన్నిసార్లు ఊహించని మరుపులు తిరుగుతాయి. అప్పుడు వ్యధ చెందుతూ ఉంటాం. సహజంగా మనం నడిచే నడకలో ఎప్పుడైనా కాలు బెనికినా, లేకపోతే తొట్టిల్లినా, కొన్నిసార్లు నిలబడలేక చతికిలబడిపోయినా మనం వ్యధ చెందుతాం. అయితే శారీరకంగా ఇది ఎంత బలహీనమో ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు మనం ఎక్కువ భాగం తొట్టులుతూ ఉంటాం. అంటే ఒక పని మీద మనం కార్యక్రమం మొదలుపెట్టాక దానికి అనేకమైన ఆటు పోట్లు వస్తాయి, నష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, నిందలు వస్తాయి. ఒక్కోసారి అననుకూల పరిస్థితి వస్తుంది. వెంటనే తొట్టుపాటు చెంది తొట్టిల్లిపోతాం. అంటే పాదాలకు రాయి తగిలితే మనిషి ఎట్లా తొట్టిల్లి తూలిపోతాడు, అలాగే తాపీగా జరుగుతుంది అనే ఓ టైంలో తొట్టిల్లేటుగా ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది. అది మనందరం అనుభవిస్తున్నది. ఈరోజు నేను ఎందుకు ఈ సంగతి చెబుతున్నాను అంటే, ఇశ్రాయేలు ప్రయాణాలన్నింటిలో కూడా అదే జరిగింది. పౌలు అనే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఓడ ప్రయాణం చేస్తుండగా ఆ ప్రమాదం చాలా విపత్తైన ప్రమాదం జరిగింది. అప్పుడు పౌలు గమనించాడు. అంటే వాళ్ళ ప్రయాణానికి ఇరుకొస్తుంది, తుఫాను వస్తుంది, ఇబ్బంది పడతా ఉంటే ఎవరు వినడా. కానీ తీరా వెళ్ళి ఒక రాతిని కొట్టడం, తర్వాత ఇసుకలో కూరుకుపోవడం, ఆ ప్రయాణం ఆగిపోవడం జరిగింది. తర్వాత చరిత్ర అంతా తారుమారయ్యి సైనికులతో నింపబడిన ఆ యొక్క ఓడ ఖైదీలతో కూడా నింపబడింది. అందరి ప్రాణాల మీదకి వచ్చింది. తర్వాత వాళ్ళు చెల్లా చెదిరైపోతే బ్రతకడానికి ఆధారం లేక ఎవరికి దొరికిన సాధనం పట్టుకుని ఒక చెక్క ముక్కతో ఈదిన చరిత్ర కూడా రాయబడింది. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తామంటే, కొన్ని మన జీవితంలో తొట్టుపాటు జరిగించే సంఘటనలు ఎదురొస్తాయి. అది సముద్రంలో పెద్ద రాతి బండ కానీ, లేదు జీవితంలో ఎదురయ్యే ఇసుక మేట కానీ. అంటే ఇసుక మేటలో పడవ చిక్కితే ఇక అటు ఇటు కదిలించలేరు దాన్ని. కొన్నిసార్లు మన జీవితానికి ఎదురు దెబ్బ ఏమిటంటే ద్వంద్వ మనస్సు. అంటే ఒక నిర్ణయం చేయను, అది కరెక్టా ఇది కరెక్టా, ఆ ఉద్యోగానికి వెళ్ళాలి ఈ ఉద్యోగానికి వెళ్ళాలి అంటూ కొన్నిసార్లు మనం ఏదో సరే నిర్ణయం చేయలేక దెబ్బతింటూ ఉంటాం. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, కొన్ని సంఘటనలు ఎదురు దెబ్బ కానీ, అనారోగ్యం కానీ, నష్టం కానీ, తుఫాను కానీ, భేదాలు కానీ, నమ్మిన వాళ్ళ ద్వారా ద్రోహం కానీ, ఇట్లాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తూలి త్రుట్టిల్లి పడిపోతూ ఉంటాం. కానీ బైబిల్ అంటుంది, నాకు సహాయం చేసేవాడు ఆకాశం ముందు ఉన్నాడు, కొండల తట్టు నేను కన్నులు ఎత్తను, ఆయన వైపే చూస్తాను. కారణం ఏంటంటే ఆయన పాదమును తొట్టిల్లనియ్యడు. 121వ కీర్తన 3వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది, ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకక నిద్రపోక ఉంటాడు. అక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, తొట్టిల్లనియ్యడు అంటే భయానకమైన దెబ్బ తగిలితే మనం ఒక్కసారి జీవితం అంతా తారుమారైపోతుంది. అంటే ఇక జీవితంలో ఎన్ని రకాల శోధనలకు గురైపోతాం. ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నువ్వు కానీ దేవుని నమ్మి ఆయనపై ఆనుకుని ఆయన వైపు చేతులెత్తి ఆయన సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించే ఆ సహాయకుడు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను తొట్టిల్లనియ్యకుండా నిలబెడతాడు. కొన్నిసార్లు నమ్మకాన్ని కోల్పోతాం. మనకు తగిలే దెబ్బకి విశ్వాసాన్ని కోల్పోయి తొట్టుపాటు చెందుతాం. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో అందింది ఫలము అనుకునే టైంలో చేజారిపోయి మరొకటి చేతిలోకి వెళ్ళిపోతాం. ఆ గాయాన్ని తట్టుకోలేంగా. ఎక్కువగా వివరంగా మీకు చెప్పనక్కరలా, మీరంతా చదువుకున్న వాళ్ళే. నీ కుటుంబ వ్యవస్థలో కానీ, జీవన పోరాటంలో కానీ, ఉద్యోగంలో కానీ, పిల్లల వ్యవహార విషయాల్లో కానీ, ఏ కోణంలోనైనా ఎదురు దెబ్బలు తగులుతాయి. తొట్టిల్లిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీతిగా ఉంటున్నాను అనుకున్న వాని మీద, యోసేపు మీద రాళ్ళు పడరా? నీతిని తప్పించి నాశనం చేయాలనుకున్నప్పుడు యోసేపును దేవుడు ఆ స్త్రీ నుంచి కాపాడి
తొట్టిల్లకుండా కాపాడినవాడు ఆయనేగా. నిబంధన చేసుకున్న ఏవు కన్నులతో నేను కన్యకను ఎలా చూస్తాను అని చేశాడే. తొట్టిల్లకుండా కాపాడినవాడు ఆయనేగా. ఈ శుభవేళ ఒక సేవకుడుగా చెబుతున్నా, నిన్ను తొట్టిల్లకుండా కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పరి యేసు, ఆయనపై ఆనుకుని సహాయం కోరుకుంటే బాగుంటుంది. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సమస్తానికి ఆధారంగా ఉండండి. ఈ రోజు నుంచి పిల్లల పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక గొప్ప విజయాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందండి. ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం, ఆరోగ్యపరంగాను కుటుంబపరంగాను వివాహ విషయాల్లో కార్యం చేయండి. ప్రార్థన రక్షణ భాగ్యంతో నడిపించి జీవనోపాధిని దీవించి రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.